నమస్కారం. ఎస్ఎన్న్యూస్కి స్వాగతం. విజయనగరం రూరల్ పిఎస్ పరిధిలోని గాంధీనగర్ వీటి అగ్రహారంలో జరిగిన చోరీ కేసులోని నిందితులను అరెస్టు చేసి బంగారమును స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఈ కేసు యొక్క వివరాలను ఎస్పీ తెలియజేశారు. 3 ప్రాపర్టీ ఆఫెన్సెస్ కలిపి 17 తులాస్ గోల్డ్ 12 lakhs వర్త్ రికవరీ చేస్తాం జరిగింది. దీంట్లో 2 అక్యూజ్ని కూడా అరెస్ట్ చేశాము. 2 అక్యూజ్డ్ కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రైమ్స్ చేస్తున్నారు. ఈ కేస్ డిటెక్షన్ మన క్లూస్ టీమ్ ఇంకా పర్వాడ సిఐ గారు ఇంకా వాళ్ళ టీం చేసిన ఎఫర్ట్ వల్లే చేయగలిగాము. ఇలాంటి ఈ నేరాలు ముందు కూడా చేశారు. మనం పట్టుకున్న అక్యూజ్డ్ 2 కూడా విశాఖపట్నం సిటీకి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరు ముందు కూడా ఇలాంటి ప్రాపర్టీ ఆఫెన్సెస్ చేశారు. బైక్ థెఫ్ట్స్ అండ్ చైన్ స్నాచింగ్ కేసెస్ ఉన్నాయి. సో ఇలాంటి నేరస్తులందరినీ ఎగ్జామిన్ చేస్తాం వల్ల ఇంకా మన క్లూస్ టీమ్ సపోర్ట్ వల్ల ఈ కేసు డిటెక్ట్ చేస్తాం జరిగింది. దీంట్లో 1 year అయిపోయిన తర్వాత కూడా రికవరీ చేస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ సిఐ పర్వాడా అండ్ హిస్ టీమ్. కొన్ని ప్రాపర్టీ ఏదైతే పోయిందో మొత్తం అంతాలో 80% 3 కేసెస్ కలిపి 80% పైన రికవరీ చేశారు. ఇంకా ఫర్దర్ కూడా వాళ్ళని ఇంటరోగేట్ చేసి వెరిఫై చేస్తాం. పోతం కూడా గోల్డే పోయింది. మనం రికవర్ చేయండి ఓన్లీ ఒక 20 grams సిల్వర్ ఒకటి చెప్పారు మనకి, అది ఒకటి రికవర్ అవ్వలేదు. గోల్డ్ అయితే మొత్తం రికవర్ చేశాము. మనకి కేసెస్ ఉన్నది పర్వాడా పోలీస్ స్టేషన్లో ఉంది, అనకాపల్లి రూరల్ స్టేషన్లో ఉంది, ఇంకొకటి విజయనగరం రూరల్, అనకాపల్లి టౌన్, విజయనగరం రూరల్, అనకాపల్లి టౌన్ స్టేషన్, విజయనగరం రూరల్ స్టేషన్, పర్వాడా స్టేషన్. ఇది డిటెక్ట్ చేసిన వాళ్ళు రికవర్ చేసిన వాళ్ళు పర్వాడా స్టేషన్లో చేశారు. మొత్తం దర్యాప్తులో అయితే 3 కేసెస్ వాళ్ళు చేసింది తెలిసింది. 3 కూడా హౌస్ బ్రేకింగ్స్, నైట్ హౌస్ బ్రేకింగ్స్ కేసెస్ తెలిసింది. అనకాపల్లి టౌన్ లో కూడా ఒక కేసు, అది లాస్ట్ ఇయర్ డిసెంబర్లో జరిగిన కేసు. ఎన్జిఓస్ కాలనీ, అది ఎవరు దాంట్లో మొత్తం పోయింది 7.5 తులాస్ అప్పుడు పోయిందని. దాంట్లో హారమును నెక్లెసెస్ రికవర్ చేస్తాం జరిగింది.